అలాంటి మీ కుటుంబం ఈవేళ అమ్మవారి నగల గురించి ఈ పరిస్థితి ఎదుర్కోవడం చాలా బాధాకరంగా ఉంది. అమ్మా ఆనంద భైరవి, మీరు రాఘవయ్య గారి ఇంటి కోడలు, అదేగాక వ్యాపార రంగంలో కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నవాళ్లు. అటువంటి మీ మీద వచ్చింది కేవలం అపవాదయ్యుంటే సమస్య ఈ రచ్చబండ వరకు వచ్చేది కాదు. మీరు కమిటీ ఆఫీసు తాళం తెరిచి ఘటనా స్థలంలోనే ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. పశుపతి గారు, ఘటనా స్థలంలో ఉన్నంత మాత్రాన నేరం నేను చేసినట్టు కాదు. నేనున్న ఆ సమయంలో మీరొచ్చినంత మాత్రాన నేను మీకు పట్టుబడ్డట్టు కాదు. కానీ దొంగతనం మీరే చేశారని మా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఏ తప్పు చేయలేదని మీరంటే ఏ తప్పు చేయనట్టా? నారాయణరావు గారు, మేము అంతా కలిసి వచ్చే కదా కమిటీ ఆఫీసులో ఉన్న ఆలయ భోషాణం తాళాలు రాఘవయ్య గారికిచ్చాం. మీ ఇంట్లో ఉన్న తాళాలు మీరే వెళ్లి దొంగిలించి నగలు కాచేశారు. ఇంకా ఇందులో వేరే చర్చ అంటూ ఏమీ లేదు. అసలు ఆ నగలు మీరు ఎక్కడ దాచారో ఎప్పటికైనా నిజం చెప్పి మీ గౌరవాన్ని, మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోండి. అమ్మి త్వరగా పోదాం, పద పదమ్మి. అమ్మి పద. అమ్మా 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 ఆగు. ఏంటమ్మా నువ్వు వాళ్ళెత్తికెళ్లిన నగల్లో వాటా ఇస్తామని చెప్తే ఎగేసుకుని నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తున్నావు. అయినా నిన్న నైట్ అంతా అమ్మవారు పాపం తగులుతుంది అంటూ ఏదేదో మాట్లాడావు. తెల్లారేసరికి అంతా మారిపోయిందా? నగలు దోసేసినోడికే ఏ పాపం తగిలినా అని రియలైజ్ అయి ఉండాలే. అమ్మోరు నిజంగా ఏదైనా చెయ్యాలనుకుంటే తెల్లారే వరకు చేసేదిగా. పద పదమ్మి, త్వరగా వెళ్లి మన మాట మనం తెచ్చేసుకుందాము. ఈలోగా రచ్చబండ కాడ పశుపతి ఏదోటి చేసి ఆనంద్ భైరవ్కి తగిన శిక్ష అమలయ్యేలా చేస్తాడు. పద అమ్మి. అమ్మా అమ్మా ఈ నగ ఖచ్చితంగా అమ్మవారిది. ఇది నగలున్న మూటలో నుంచి పడిపోయిందనుకుంటా. ఈ పసుపు వెంట వెళ్తే నగలు దొరకచ్చు. అక్క పెద్దమ్మ ఏంటి ఇక్కడున్నారు? ఎటెళ్తున్నారు వీళ్ళు?
మావయ్య గారు, ఆనంద ఏ నేరం చేయలేదండి. వద్దని చెప్పండి, మీకు దండం పెడతాను. అక్క, మావయ్య గారైనా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆ అమ్మవారు నాకు అప్పగించిన కర్తవ్యం నేను నెరవేర్చాలి అని చూశాను. కానీ పూర్తి చెయ్యలేకపోయాను. ఆ నగల్ని చోరీ అవ్వకుండా కాపాడలేకపోయాను. అందుకే ఈ శిక్ష నాకు పడాల్సిందే. ఆ తల్లే ఆజ్ఞాపించింది. ఏం పర్వాలేదక్క, శిక్షకి నేను సిద్ధమే. కానివ్వండి. అమ్మ ఆనంద,